ప్రభునామ స్తోత్రము. ఈ దినము దేవుడు ఈ సమయం నాకు ఇచ్చిన దేవాదేవుని స్తోత్రము. ఆత్మీయ తల్లి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. సాక్ష్యము పోయిన వారం చెప్పాలనుకున్నా కానీ నేను రాలేకపోయినాను. కానీ ముఖ్యంగా సాక్ష్యం ఏంటంటే, మా కుటుంబంలో మా మూడవ అబ్బాయి ప్రసాదరావు అని, ఈ అబ్బాయి నాడిపేటలో ఉద్యోగం చేస్తున్నాడు. జౌళి శాఖలో ఏడీఓగా పనిచేస్తున్నాడు. కానీ ఒంగోలుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆయన్ని. డెప్యుటేషన్ మీద నెల్లూరులో పనిచేస్తూ ఉన్నాడు ఇంతకాలము. అక్కడి నుంచి ఇక్కడికి తిరగడంలో చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నాడు అనమాట. ట్రాన్స్ఫర్ కొరకు ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేయలేదు. కానీ ప్రార్థన అయితే చేస్తూ ఉన్నాను. ఈ మధ్య ఆ ఉద్యోగం ట్రాన్స్ఫర్ విషయంలో వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఎక్కడికి కోరుకోవాలో అక్కడికి మీరు వేసుకొని వచ్చి చెప్పండి అని అడిగారంట. అప్పుడు ఆయన నెల్లూరు మరి ఒక ప్లేస్ కోరుకున్నంత మాత్రాన వాళ్ళు వేయరు కదా, లంచగొనితనం ఎక్కువగా ఉంటుంది, డబ్బు కోరుకుంటారు. కానీ అమ్మకు కూడా చెప్పాము, ట్రాన్స్ఫర్ అక్కడికి ప్రేరణ చేయమని. అమ్మ చేస్తూ ఉన్నారు. నాకు ఫోన్ చేసాడమ్మా ఇటు సంగతి. అక్కడ ఆఫీసర్లు కొంచెం గట్టేవాళ్ళు ప్రార్థన చేయమని చెప్పి ఫోన్ చేశారు. వాళ్ళ ఇంట్లో కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా 7 సార్లుగా ప్రార్థన చేస్తున్నారంట. నేను ప్రార్థన చేసి దేవుని సమర్పించి అడుగుతున్నాను అనమాట, ప్రభా సహాయం చెయ్యి, కొంచెం ఇబ్బందులుగా ఉన్నాడు, ఒంగోలు నుంచి ఇక్కడికి తిరగడం చాలా కష్టమైపోద్ది, డిప్యూషన్ మిషన్ నెల్లూరులో ఉన్నాడని చెప్పి అడిగి ప్రార్థన చేస్తున్నాము. మరుసటి రోజు రాత్రి 7 గంటలప్పుడు నాకు ఫోన్ చేశాడమ్మా, నాకు నెల్లూరుకి ట్రాన్స్ఫర్ ఇచ్చారని. దేవుని స్తోత్రము. దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎందుకంటే కఠినాత్ములైన హృదయాలు కూడా మార్చే దేవుడు. ఎందుకంటే చాలా గడ్డు సమస్య అది. ఒంగోలు నుంచి ట్రాన్స్ఫర్ అంటే అక్కడ అధికారులు కొంచెం గట్టివాళ్ళే. కానీ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తున్నాను. తర్వాత ఇటీవల విజయవాడలో వచ్చిన వరదల్లో భయంకరమైన సమస్యలు వచ్చాయి కదా. ఆఫీసర్లుగా ఉన్న వాళ్ళందరినీ అక్కడికి డ్యూటీలు వేసినప్పుడు ఆ బిల్డింగ్లు పూర్తిగా పోయినాయి, సగం పోయినాయి. తర్వాత అవన్నీ రాయమని చెప్పారంట సీఎం గారు. రాసినప్పుడు వాళ్ళకి దాని తగిన డబ్బు ఇస్తారు కదా. అప్పుడు వీళ్ళు ఆఫీసర్లుగా ఉండేవాళ్ళు ఏం చేయాలంటే, పైన ఉండాలి, వీళ్ళ కింద కొంతమంది ఉంటారు, అన్నీ చూసి రాసేవాళ్ళు. రాసినప్పుడు సగం ఇల్లు పోయిన తర్వాత పూర్తిగా పోయిందని చెప్పి ఒక వ్యక్తి రాశాడంట. దాన్ని ఈయన పరిశీలించి చూడకుండా తర్వాత సరే కదా వీళ్ళందరూ బాగా రాశారని చెప్పి దాన్ని రాసేసి కలెక్టర్కి ఇచ్చేసారంట. కలెక్టర్ గారు చూసి దాన్ని అది ఫాల్స్గా ఉంది, కొంచెం ఎవరు అని చెప్పి అని అనేటప్పటికీ ఈయన పేరు చెప్పారంట. చెప్పినప్పుడు వాళ్ళు, సార్ అతను నమ్మకస్తుడు సార్, అలాంటి పనులు చేస్తే అతను కాదు, ఆ కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరో చేసింటారు సార్ నేను చెప్పినప్పుడు పరిశీలన చేసి నాకు ఫోన్ చేశాడు అప్పుడే, మా ఇట్లా సంగతి అని చెప్పినప్పుడు ప్రార్థన చేసే ప్రభువా సహాయం చెయ్యి, ఎలా తొందర రానికుండా అని చేసినప్పుడు కలెక్టర్ గారు ఆయన ఒప్పుకొని, సరే బాబు ఆ కింద ఉన్నటువంటి వాళ్ళు కొంచెం పరిశీలించి గట్టిగానే మళ్ళీ పోయి చూసి మళ్ళీ రాసేసారంట. దేవుడు చేసిన గొప్ప కార్యం. ఎందుకంటే అధికారుల దగ్గరికి ఒక ఫాల్స్ పోయినప్పుడు వాళ్ళు ఊరుకునే వాళ్ళు కాదు, కానీ దేవుడు వాళ్ళ హృదయాన్ని కూడా మార్చి ఆయన పక్షాన ఉండి దేవుడు చేసిన ప్రార్థన ఆలకించాడు. దేవుని స్తోత్రము. తర్వాత ఇంట్లో చూసినట్లయితే మా పాపకి నాతో ప్రేయర్కి వస్తుంటుంది, చిన్న పాప, 103 డిగ్రీల జ్వరం. వారం రోజుల లోపల జ్వరం ఉంటే మేము కనుక్కోవాలి, తలనొప్పి అంటుంది. కానీ తర్వాత చూసేటప్పుడు ఫీవర్ ఎక్కువైపోయింది. నాకు చాలా భయం వేసింది. అమ్మకు కూడా ఫోన్ చేశాను. దేవుడు ఆ అమ్మాయిని అడ్మిట్ చేసిన తర్వాత ఏమి ఆహారం తీసుకోవాలి, ఆహారం తీసుకొని సెలైన్లో పెట్టి తర్వాత కొంచెం బాగైంది. ఇప్పుడు దేవుని దయ వల్ల దేవుడు స్వస్థత ఇచ్చాడు. దేవుని స్తోత్రము. తర్వాత మా మనవరాలు స్రవంతి, ఆఖరి అబ్బాయి భార్య, ఆ అమ్మాయి జిఎన్ఎం ట్రైనింగ్ చేసింది. ఏఎన్ఎంగా పనిచేస్తుంటే పర్మనెంట్ చేయాలి, 13 సంవత్సరాలు చేసినా పర్మనెంట్ చేయాలి. అయితే జిఎన్ఎం ట్రైనింగ్ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి జిఎన్ఎం ట్రైనింగ్ ఇస్తామని చెప్పి జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెప్పారు. అందుకే 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళకి పోస్టింగ్ అవ్వాలి, మళ్ళీ రీబ్యాక్ వెళ్ళిపోమన్నారంట ఏఎన్ఎంగా. అప్పుడు వీళ్ళందరూ పోయి సమస్య చెప్పుకున్న తర్వాత సరే ప్రస్తుతానికి ఉండండి, మీకు కొంచెం జీతం పెంచుతాము, వీనప్పుడు చూస్తామని చెప్పేసి అటు పక్కన పెట్టారు. తర్వాత అమ్మకు కూడా వచ్చినప్పుడు అలా చెప్పేది, ప్రార్థన అమ్మ చేస్తూ ఉండారు, ప్రేయర్ చేసాము. తర్వాత ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి రిజిస్టర్ చేసి వాళ్ళకి రెగ్యులర్ పోస్ట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి దాన్ని స్థిరపరిచారు. దేవుని స్తోత్రము. మీరు సమయంలో మీకు పోస్టింగ్ ఇస్తామని చెప్పారన్నమాట. ఎందుకంటే వదిలేయకుండా రీబ్యాక్ పోయేనమ్మగా పని చేయకుండా దేవుడు గొప్ప కార్యం చేసి, దేవుని స్తోత్రము. దేవుడు చేసిన మేళ్ళంటే బట్టి ఈ దినం నేను బ్రతుకున్నంటే దేవుని చిత్తం. ఈ కృపలో ఆయన నన్ను భద్రపరిచి ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆత్మీయ తల్లి ద్వారానే నేను ఆత్మీయంగా నిలబడగలిగిన ఈ దినం.
కాబట్టి అమ్మ చేసిన ప్రార్థన, అమ్మ నిలబెట్టిన విధానం బట్టి అమ్మకు వందనాలు. కుటుంబం అంతా కూడా నన్ను ఎంతో ప్రేమించి ఎంతో పైకి తీసుకొచ్చారు. ప్రార్థనలో, ఆత్మీయతలు, ఎదుగుటలో నేనైతే సంఘంలో పోతున్నాను, అక్కడ తిరిగి అన్నీ చేస్తున్నాను. కానీ లోతైన ఆత్మీయ జీవితాలకి అమ్మ దగ్గరికి వచ్చినప్పుడే 3 days ఫాస్టింగ్ పెట్టి కొన్ని సంవత్సరాలు మమ్మల్ని నడిపించారు, ఆత్మీయంగా బలపరిచారు. ఇందులో నేను ఆహారం తిన్నంత వల్ల కాదు, నా బలంగా, నా శక్తి కాదు, దేవుడిచ్చిన ఆరోగ్యము ఆయన కృపలో నేను బ్రతికిచ్చాడు. ఇద్దరు సాక్ష్యం చెప్పి నిలబెట్టాడు. నా కుటుంబం అంతా కూడా రక్షించబడాలని మీ అందరూ కూడా ప్రార్థన చేసి మనవి చేస్తున్నాను. ఆత్మీయ తల్లికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన దేవార్థానికి వందనాలు చెల్లించుకు సాక్ష్యం ఇస్తున్నాను. ప్రభు నామనకు గంధ కలుగును గాక. అక్క పట్ల చేసిన ఆశ్చర్య కార్యాల గురించి మనం సాక్ష్యం విన్నాము. ప్రసాద్కు ట్రాన్స్ఫర్ ఇచ్చే విషయంలో, షైని ఉద్యోగ విషయంలో, చిన్న పాప జ్వరం విషయంలో తను ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటుంది. తన ఇంటి పక్కనే మందిరం ఉంటుంది, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. అది ఆమెలో ఉన్న రహస్యం అనమాట. ఆయుష్కాలం కానీ ఆరోగ్యం కానీ మనం కూడా అలా ప్రార్థన చేసుకోగలిగితే తప్పకుండా మీకు దీర్ఘాయుష్ ఇస్తాడు, ఆరోగ్యం కూడా ఇస్తాడు. కాబట్టి అక్కని దేవుడు ఆశీర్వదించినందుకు, వారి బిడ్డలకు దీవెన ఇచ్చినందుకు ప్రభువును స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు చైన్ ప్రేయర్ ఇచ్చి చాలా రోజులు అవుతుంది. చైన్ ప్రేయర్ పేపర్స్ ఇచ్చి ఇక్కడ మనకు పాంప్లెట్స్ వచ్చింది. సూలూరుపేటలో మీటింగ్స్ 18వ తేదీ, ఈ నెల 18వ తేదీ అంటే ఈ శుక్రవారం కాకుండా, అంటే వచ్చే శుక్రవారం కాకుండా అవతల శుక్రవారము, వచ్చే శుక్రవారం అక్టోబర్ 11వ తేదీ అయ్యగారిది ప్రేయర్ మీటింగ్ 3వ సంవత్సరం ఇక్కడ జరుగుతుందని మీకు 2 వారాల నుంచి చెప్తున్నాను నేను. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, మధ్యాహ్నం నుంచి ప్రేయర్ ఉండదు. అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరు సర్దుకొని మధ్యాహ్నం రావాకండి, మధ్యాహ్నానికి ప్రార్థన అయిపోతుంది. కాబట్టి ఉదయం 10 గంటలకు అందరు రండి. అందరూ ప్రార్థనకి వచ్చి సమకూరుకొని అందరూ సహకరించుకొని ఆశీర్వాదకరంగా తిరిగి వెళ్ళేదానికి దేవుడు సహాయము చేస్తాడు. అది 2 సార్లు అక్కడే పెట్టుకున్నాం మేము సూలూరుపేటలో, ఈసారి 3వసారి ఇక్కడ పెట్టుకుంటున్నాం. కాబట్టి తప్పకుండా అందరు రండి. ఇంకోటి 18వ తేదీ సూలూరుపేటలో, 18వ తేదీ ఇక్కడ ప్రేయర్ ఉండదు. అంటే ఈ ప్రేయర్ మీటింగ్ తర్వాత శుక్రవారం ఇక్కడ ప్రేయర్ ఉండదు. అందరు సూలూరుపేటకు రండి, అక్కడ యానివర్సరీ మీటింగ్ కాబట్టి అక్కడికి వచ్చి అందరూ మన సంతోషంతో దేవుడిని గణపరుస్తాం. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు సృష్టిక మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. దినములు చెడ్డవి కనుక మా ఆత్మీయ జీవితాలు ఎలా సరిచూసుకొని జీవించుకోవాలో మీరు మాతో మాట్లాడినందుకు స్తుతి స్తోత్రం. మా ప్రభువ, మాకు ఆత్మీయ జీవితంలో కావాల్సినటువంటి ఎదుగుదల, నడిపింపు, కాపుతాల దయచేయండి. వాక్యం చెప్పిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన చేసిన బిడ్డల్ని నాయన, కుటుంబ సమేతంగా బిడ్డలని పరిచర్య చేయించుండగా వారిని దినదినం నీలో అభివృద్ధి పరిచి, నీ ఆత్మతో నింపి, కృపావరంతో నింపి, నీకు సాక్షులుగా నిలబడటకు సహాయం చేయమని అడుగుచున్నాం. సూలూరుపేటలో జరుగుతున్న పరిచర్ను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. బిడ్డల అక్కర్లతో, అవసరాలతో నీ సన్నిధికి వచ్చినప్పటికీ ప్రతి వారి అక్కర్ల అవసరాలు తీర్చగలిగే దేవుడు. ఎన్ని అక్కర్లు అవసరతలు ఉండే లోక సంబంధమైనవి నాయన, ఆత్మ సంబంధమైనటువంటి అక్కర్ల అవసరాల గురించి మీరు మాతో మాట్లాడినందుకు స్తుతి స్తోత్రం. మీ దీవెనలతో మమ్మల్ని నింపమని, ఆత్మీయ జీవితంలో దానియేలును నా తండ్రి కోరేష్ రాజును మా ఎదుటికి తీసుకొచ్చినందుకు స్తుతి స్తోత్రం. పరిశుద్ధుర పేదరు రాసినటువంటి పత్రికలోంచి కూడా మాతో మాట్లాడినందుకు స్తోత్రము. మా ఆత్మీయ జీవితాలను బలపరచండి స్వామి. నీకు సాక్షులుగా మేమందరం జీవించినట్లుగా సహాయం చేయండి. బిడ్డల ప్రేమతో తెచ్చిన కానుకలను దీవించి ఆశీర్వదించండి. అవి మీ పరిచర్య కొరకు వాడుకొనుటకు సహాయం చేయమని అడుగుచున్నాం. అనారోగ్యంతో వచ్చినటువంటి బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో స్వస్థత కలుగునుగాక. అంధకార శక్తుల చేత పీడింపడుతున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో విడుదల కలుగునుగాక. ఆమేన్. కుటుంబాల్లో అసమాధానంతో ఉన్నటువంటి బిడ్డలకు మీ సమాధానము దయచేయబడునుగాక. ఆమేన్. నా తండ్రి మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. విడిపోయిన కుటుంబాలు యేసు నిబంధన రక్త ప్రభావంతో తిరిగి సమకూర్చబడునుగాక. ఆమేన్. మా యవన బిడ్డలు యవన కాలమందు నీ కాడి కింద ఉండునట్లుగా సహాయం చేయునుగాక. ఆమేన్. వాక్య జ్ఞానం కొరకు ఆశ కలిగిన బిడ్డలకు వాక్య జ్ఞానము దయచేయబడునుగాక. ఆమేన్. ఆత్మీయ జ్ఞానం కొరకు ఆశ కలిగిన వారికి ఆత్మీయ జ్ఞానము దయచేయబడునుగాక. ఆమేన్. మా యవన బిడ్డలు చదువుకుంటుండగా నా ప్రభువా, వారికి కావలసిన జ్ఞానము, జ్ఞాపకశక్తి, వివేకము యేసు నామములో దయచేయబడునుగాక. ఆమేన్. నా తండ్రి వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహం జరిపించబడునుగాక. ఆమేన్. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగములు దయచేయబడునుగాక. ఆమేన్. సంతానం కొరకు ఆశ కలిగిన బిడ్డలకు సంతాన భాగ్యము దయచేయబడునుగాక. ఆమేన్. ప్రతి ఒక్కరూ నీ సన్నిధికి వచ్చి ఉన్నారు ప్రభువా.
ప్రతి ఒక్కరి ఆశ తీర్చే దేవుడు మీరే కనుక వాళ్ళ హృదయవాంఛలు యేసునామ మహిమార్థముగా తీర్చబడునుగాక. స్వామి, నీ సన్నిధి మాతో ఉంచమని, నీ సహవాసం మాకు దయచేసినందుకు స్తుతి చెల్లిస్తూ, ఇప్పటి వరకు నీ సామీప్యం మాలో ఉంచినందుకు వందనాలు చెల్లించుకొంచు. నాయన, ఈ పరిచయలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని, బలపరచమని యేసయ్యా నీకు స్తుతి స్తోత్రం. చైన్ ప్రేయర్ పేపర్స్ తీసుకున్న బిడ్డలు నమ్మకంగా ఆయా సమయంలో ప్రార్థించుటకు వారికి ప్రార్థనాత్మను దయచేయండి. మరి ముఖ్యంగా వచ్చే శుక్రవారం జరగవలసినటువంటి ప్రేయర్ మీటింగ్ విషయమై మీ సన్నిధిలో వస్తున్నాం. ప్రేయర్ మీటింగ్ ఎంతో ఆశీర్వాదకరంగా అందరూ వచ్చి సహకరించి మేము కూడి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచు దాన్ని ఆశీర్వాదకరంగా జరిగించుటకు మాకు సహాయం చేయమని, దీవించి నడిపించమని, తర్వాత అక్టోబర్ 18వ తేదీ యానివర్సరీ మీటింగ్ కూడా ఎంతో ఘనంగా జరిపించుటకు సహాయం చేయమని ఈ ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు. యేసుక్రీస్తు నీ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం మన్నించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టునించి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నువ్వై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామము సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం, శిలువ రక్తమే జయం, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. మా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము కూడి వచ్చిన మనకందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామీ ఈరోజు ఆల్టర్నేట్ ప్రేయర్ ఉంది, అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. మొదటి శుక్రవారం ఈరోజు, ఈ నెలకు మొదటి శుక్రవారము రాత్రి 10 గంటలకు మొదలవుతుంది. 2:30 ఆ ప్రాంతంలో అయిపోతుంది. వెళ్ళవలసిన వాళ్ళు వెళ్ళవచ్చు, ఇక్కడ ఉండవలసిన వాళ్ళు ఇక్కడ ఉండవచ్చు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, ఉండవలసిన వాళ్ళు తప్పకుండా రండి. రావలసిన వారి కొరకు ప్రార్థన చేయండి. మిగతా వాళ్ళు ఇక్కడ పాంప్లెట్స్ ఉంది, అందరూ తీసుకొని వెళ్ళండి. అందరికీ వందనాలు. ఎవరికైనా ఎక్స్ట్రా కావాలంటే తీసుకోండి, తీసుకెళ్ళి వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళని కూడా పిలవండి.